నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం. రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతావేమో అనుకున్నాం, ఎదురు చూస్తాం. కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశకు గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు, ప్రస్తావన కూడా లేదు. యాక్చువల్గా మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాపులలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది? నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్లో రిజర్వేషన్ మేనిఫెస్టోలో ప్రకటించింది, ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా? ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ. 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు. ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది, జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్లో కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం, గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049/29/10/22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం, నిధులు విడుదల చేసినాం, జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వాయి పాపన్న గుట్ట రచించడానికి మేము
ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం, నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జీవో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించిన కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జీవో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముడ్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసి నందనం, ధర్మవిషయం గారి పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి కేంద్రం కూడా ఇంచుమించు కంప్లీట్ అవుతోంది. అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ మేము చేసినాం. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతికేటట్లు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. చాలామంది భయపడుతూ వృత్తి చేసుకున్న పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే, వేధింపులు ఉండే. ఎక్సైజ్ వేధింపుల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేయడానికి వీల్లేదని చెప్పినాం. జియో ఇష్యూ చేసినాం. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది, శాశ్వత లైసెన్స్లు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా, రెన్యువల్ అనేది ఉండొద్దు. వృత్తికేం రెన్యువల్, వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది.